హాయ్ హలో అండి. నేను నిశ్చయించా. ఈరోజు బ్లాగింగ్ ఏంటంటే నేను సైబర్ నేరగాళ్ళ చేతిలో ఎలా ట్రాప్ అయ్యానన్నది ఈ వీడియో అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఈ వీడియో. అసలు వాళ్ళ చేతిలో ఎలా ట్రాప్ అయ్యారు అనేది ఈ వీడియో అండి. ఎండ్ వరకు చూడండి ఈ వీడియో, ఎక్కడ స్కిప్ చేయమండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, నేను నిశ్చయించానండి. నాకు గురువారం కానీ నిద్ర నుంచి కూడా లేవలేదండి. పొద్దున్న 8:30 8:30 అండి ఫోన్ ఒకటి వచ్చిందండి. ఆ ఫోన్ ఏమిటంటే చాలా ఆశ్చర్యం వేసిందండి. భయం వేసిందనమాట. అంత ఇదిగా ఫోన్ చేశారు. ఫోన్ కాల్ ఏంటంటే చెప్తాను నేనండి. మీకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కస్టమ్స్ ఆఫీసర్ ఫోన్ చేస్తున్నాం. మీ పేరు మీద ఒక పార్సిల్ మలేషియా కులాలంపూర్ అనే దేశానికి వెళ్తుంది. మేము ఇక్కడ సీజ్ చేసాం డౌట్ వచ్చి అని చెప్పారు. పార్సిల్ ఏంటి, కస్టమ్స్ ఆఫీసర్ ఏంటి, ఢిల్లీ ఏంటి, మాకేం అర్థం కావట్లేదండి. మాది విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అని చెప్పాం. మీరు ఎక్కడైనా కావచ్చు, కానీ మీ పేరు మీద ఇలా పార్సిల్ అవుతుంది అని చెప్పారు. సరే, పార్సిల్ ఏంటండి అని అడిగితే పార్సిల్లో 58 డెబిట్ కార్డులు, 15 పాస్పోర్ట్లు వెళ్తున్నాయి మీ పేరు మీద అని చెప్పారు. మా పేరు మీద పార్సిల్ వెళ్ళటం ఏంటంటే, అసలు మీరు ఎవరు ఏంటని అడిగితే మేము కస్టమ్స్ ఆఫీసర్స్, ఇక్కడ మాకు డౌట్ వచ్చి సీజ్ చేసాం. అయినా మా నెంబర్ ఎలా తీసిందంటే మీ నెంబర్ ఇక్కడ రాసుంది, అందుకే ఫోన్ చేస్తున్నాం అని చెప్పారు. మాది అని ఎలా తెలిసిందంటే మీ ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు పేరు మీద అన్నీ వెళ్తున్నాయి ఇక్కడ అని చెప్పి అన్నారు. ఆధార్ కార్డు ఏంటంటే మేము ఎక్కడే ఇవ్వలేదు, ఏంటంటే మీరు ఎక్కడ ఇచ్చారని అడిగారు వాళ్ళు. మేము ఎక్కడే ఇవ్వలేదండి అంటే, ఒకవేళ గుర్తు తెచ్చుకొని మీరు ఎక్కడైనా వచ్చుంటే మీ పేరు మీద వాళ్ళు మిస్యూజ్ అయింది, అది ఆధార్ కార్డు పేరు మీద అని అన్నారు. మేమన్నాం అది కాదని నేను చెప్పేసాం. సరే, మీది కాకపోతే మీరు ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయండి అన్నారు. కేసు ఎందుకండి అంటే, మాది కానప్పుడు కేసు ఎందుకని అడిగాం. కాదు, ఇక్కడ మేము పార్సిల్ వచ్చింది కాబట్టి మేము సీజ్ చేసాం కాబట్టి మాకు ఒక కాపీ కావాలి, కేసు ఎఫ్ఐఆర్ ఇది, మీరు కేసు పెట్టండి అన్నారు. అది మాది కానప్పుడు మేము ఎందుకంటే కేసు పెట్టాలి, మీరే చూసుకోండి, అసలు సీజ్ చేసేయండి, అవసరం లేదన్నా. లేదు, రూల్ ప్రకారం కేసు పెట్టాలి అని చెప్పి అన్నారు. మాకేం అర్థం కాలేదండి కాసేపు దాకా. సరే, అది కాదన్న, ఎంత కాదన్నా చెప్పినా వినట్లేదు ఆయన. సరే, కేసు అంటున్నాడు అని బట్టి కొద్దిగా భయం వేసింది. సరే అని చెప్పేసి, మరి ఎట్టాగ మేము ఉండేది విజయవాడ కదండి, ఆంధ్రప్రదేశ్, మీకు కేసు పెట్టడానికి ఢిల్లీ రాలేము అంత దూరం అని చెప్పాం. లేదు, మీరు రావసరం లేదు, ఆన్లైన్లోనే కేసు ఫైల్ చేయొచ్చు అని చెప్పాడు. సరే, ఎలా ఫైల్ చేయాలి మాకు తెలియదు అంటే, అయితే పుస్తకంలో రాసుకోండి, పెన్ను పేపర్ తీసుకొని చెప్పాడు. సరే, ఆయన చెప్పినట్టు రాసుకున్నాం, అంతా బాగానే ఉంది. సరే, ఇప్పుడు పోలీస్ స్టేషన్ మాకు తెలియదు కదండి అంటే ఆయనే నెంబర్ కలిపాడు. ఆయనే నెంబర్ కలిపి మాట్లాడండి అన్నాడు. సరే అని చెప్పేసి ఫోన్ కలిపాక అంతటితో ఆయన అయిపోయింది. ఆయనదంతా ఇక్కడితో ఆయన డ్యూటీ కంప్లీట్ అయిపోయింది, ఆయన పాత్ర అనమాట. ఇక్కడ నుంచి ఏమైందంటే, ఇక పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇక ఇక్కడ నుంచి వీళ్ళు పాత్రలో దిగారు. చూడండి ఎట్టా చేశారు వీళ్ళను, చాలా భయపెట్టేశారు. పొద్దున్న 8:30 నుంచి సాయంత్రం 3 దాకా మేము ఫోన్లోనే ఉన్నాం. ఎటు వెళ్ళా, టిఫిన్ లేదు, భోజనం లేదు, పళ్ళు కూడా దోమల, అంతలా భయపెట్టారు మమ్మల్ని. దయచేసి మీరు ఎక్కడ ఆధార్ కార్డులు కానీ పాన్ కార్డులు కానీ ఇవ్వమండి. ఏదైనా లోన్లు అని చెప్పి, క్రెడిట్ కార్డులు అని చెప్పి ఫోన్లు తెగ చేస్తారు. మీరు ఎక్కడ ఇవ్వద్దు. ఇదిగో ఇలాగే నేను పడిపోయాను ట్రాప్లో, మీరు జాగ్రత్తగా ఉండండి. సరే, ఇంతకీ ఏం జరిగిందంటే, పోలీస్ స్టేషన్కి ఫోన్ కలిపాడు, అంతటితో ఆయన పాత్ర అయిపోయింది. ఇక్కడ నుంచి వీళ్ళు అందుకున్నారు. వీడి పేరు రాజేష్ కుమార్ అది చెప్పాడండి. ఏంటని అడిగాడు. ఇలాగ నా పేరు మీద
ఆధార్ కార్డ్ పేరు మీద ఇలాగ మిస్యూజ్ జరిగిందంటండి. నా పేరు మీద ఇలాగ పాలసీస్ వెళ్తున్నాయంట మలేషియా కోలాలంపూర్ అనే దేశానికి. ఇలాగ ఆయనేమో రాహుల్ రాయ్ అని ఆయన మీ నెంబర్ ఇచ్చాడు, మీకు ఫోన్ చేయమనంటే సరే నేను వీడియో కాల్ చేస్తానమ్మా, కేసు ఫైల్ చేయాలి కదా అని చెప్పేసి ఆ నెంబర్ కట్ చేసేసి వీడియో కాల్ చేశాడు. అంతే, వీడియో కాల్ చేసి ఇక పోలీసు వాడిని ఒకటి కానిస్టేబుల్లో పోలీసు వాళ్ళని నాకు చూపించారు, అంటే భయపడిపోయేలాగా. అంతే, ఒక్కసారి అట్లా కనబడి అలాగ మళ్ళీ వీడియో కాల్ ఆఫ్ చేశారు వాళ్ళు. ఇంకంతే, నా వీడియో చూస్తున్నారు కానీ మీరు రికార్డ్ చేస్తాం మీరు చెప్పండి, మేము కూడా రికార్డ్ చేసుకోవచ్చు అని అడిగాం. మీరు రికార్డ్ చేయకూడదు, మా దగ్గర రికార్డు ఉండిద్ది, మేము రికార్డ్ చేస్తాం, మీరు చెప్పండి, మేము ఆన్లైన్లో కేసు తీసుకుంటాం, అంతా ఇక్కడ రికార్డ్ అయిపోయింది, మీరేం రికార్డ్ చేయవసలేదు అన్నారు. సరే అన్నాం. సరే ఈ కేసు మేము ఆన్లైన్లో కంప్లైంట్ తీసుకున్నప్పుడు మీకు చుట్టుపక్కల ఏమి సౌండ్ రాకూడదు, ఎవరు రాకూడదు, మధ్యలో ఎవరైనా వస్తే మాత్రం మేము ఊరుకోము, కాల్ కట్ చేసేస్తాం, మీ మీద కేసు అయిపోయింది అన్నారు. ఏం చేయాలో అర్థం కాదు. సర్లే అని చెప్పి తలుపులన్నీ వేసేసి నువ్వు ఇలాగే ఇది ఎలా మాట్లాడుతున్నానో ఇలాగే గదిలో కూర్చొని మాట్లాడుతూనే ఉన్నా. చెప్పమన్నాడు. ఏంటి చెప్పమంటే ఇలాగండి నా పేరు మీద మిస్యూజ్ అవుతుంది, ఆధార్ కార్డు పేరు మీద ఇలాగ కేసు ఫైల్ చేయమన్నారు రాహుల్ రాయ్ ఆయన అని చెప్తే, సరే చెప్పమ్మా మొత్తం మ్యాటర్ అంటే ఇలా వెళ్తున్నాయంటే 58 డెబిట్ కార్డులు, 15 పాస్పోర్ట్లు నా పేరు మీద వెళ్తున్నాయంటే వాళ్ళు సీజ్ చేశారట, కేసు పెట్టమన్నారు. కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి 3 కాపీలు మీ ఆంధ్ర పోలీస్ స్టేషన్కి ఒకటి, మా కస్టమ్ ఆఫీసర్కి ఒకటి, ఢిల్లీ పోలీస్ స్టేషన్కి ఒకటి పంపించమని అన్నారండి. అంటే సరే అని చెప్పి మా పెద్ద ఆఫీసర్ గారితో మాట్లాడతాను, కేసు ఏంటో కనుక్కుంటా అని చెప్పేసి అక్కడికక్కడే మొత్తం డ్రామా అంతా అక్కడక్కడే జరుగుతుంది. నాకైతే తెలియదు, నేను నిజమే అనుకుంటున్నా. ఆయన పెద్ద ఆఫీసర్తో మాట్లాడి ఇలా జరిగిందంట, ఇలాగ వచ్చినాడు ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వడానికి, ఆయన ఆంధ్ర అంట అని చెప్పాను. కానీ సరే రాసుకోండి అని చెప్పేసి ఆయన ఈ కేసుకి ఏంటంటే మొత్తం చేశాడంట నా పేరు మీద. ఇంకా వేరే కేసు తీశారు నా పేరు మీద. ఇంతటితో ఈ కేసు వదిలేశారు, ఇక వేరే కేసు పెట్టారు. అదేంటో తెలుసా, నా పేరు మీద అంట మనీ లాండరింగ్ జరిగిందంట. ఎవడో అమిత్ చౌదరి అన్నవాడు హవాలా కేసులో పట్టుకున్నారంట అండి. ఆడి దగ్గర నా ఐసిఐసి బ్యాంక్ అకౌంటు, నా ఆధార్ కార్డు, అన్ని డాక్యుమెంట్స్ దొరికినాయి అంట. ఇక కేసుని ఇలా మలుపు తిప్పారు వాళ్ళు. నాకు అర్థం కాల కాసేపు దాకా, ఏంటండి అని చెప్పి సరే అలా నుంచున్నాను. సరే వచ్చాడు, వచ్చి ఏంటమ్మా ఏంటి నీ పేరు మీద వేరే కేసు ఉంది అది ఇది అని చెప్పి బెదిరించాడు. వేరే మీద కేసు ఏంటంటే నాకేం అర్థం కావట్లేదు, నేను చెప్పింది ఏంటి, మీరు చెప్పే కేసు ఏంటి, నేను ఇలా మిస్యూజ్ అయ్యిందని చెప్పి అన్నారు కదా నా పేరు మీద ఆధార్ కార్డు, దాన్ని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. అవునమ్మా అది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా, ఇంకో మీకు మొత్తం చూస్తే నీ పేరు మీద ఏదో ఐసిఐసి బ్యాంకులో అకౌంట్ ఉన్నట్టు, దాంట్లో 8,52,00,000 నీ అకౌంట్లో పడినట్టు, దాని కానీ కమిషన్ నీకు 8,40,000 నీ కమిషన్ ఇచ్చినట్టుగా మాకు ఇక్కడ రిపోర్ట్లో తేలింది. అమిత్ చౌదరి ఎవడు అన్నాడు. అమిత్ చౌదరి ఎవరండి నాకే తెలియదు అన్నాను. లేదు వాడి ఇంటికి మేము కేసు అరెస్ట్ చేయడానికి వెళ్తే నీ ఆధార్ కార్డు, నీ బ్యాంక్ అకౌంట్ అన్నీ దొరికినాయి అక్కడ. ఆడిని అడిగితే ఆడేమన్నాడంటే నీ పార్ట్నర్, మా పార్ట్నర్ అండి ఆయన, మాతో పాటే ఉంటాడు ఆయన కూడా అని చెప్పాడు. అనగానే మాకేం అర్థం కాదు, కాళ్ళు చేతులు ఆళ్ళ కాసేపు దాకా. హవాలా కేసు అంటున్నాను, మనీ లాంటింగ్ అంటున్నా, మాకేం అర్థం కాలేదు. మనీ లాంటింగ్ అంటే ఏంటో తెలుసా అని అడిగాడు. మాకు తెలియదండి, కొద్ది తెలుసు, ఎక్కడో విన్నా ఇలాగా డబ్బులు చేతులు మారుతాయని చెప్పి. అంటే అది కాదు, అమ్మాయిల్ని కిడ్నాప్ చేయటం, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేయటం, కిడ్నీలు అమ్మేయటం, ఇలాగ వచ్చిన డబ్బుని అకౌంట్లోకి వేస్తూ ఉంటారు. ఆ అకౌంట్ నీ అకౌంట్లో డబ్బులు పడినట్టుగా. అంటే నా పేరు మీద అకౌంట్ ఉండడం ఏంటండి ఢిల్లీలో, నేను ఇంతవరకు ఢిల్లీ రాలేదు, విజయవాడ ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళలేదు, వెళ్తే మా అమ్మాయి దగ్గరికి మా పిల్లల దగ్గర బెంగళూరు వెళ్ళి ఉంటాను అని చెప్పాను. చెబితే అయినా వినట్లేదండి, బెదిరించేస్తున్నారు. బెదిరించేపట్టి ఏమన్నా మాకేం తెలియదండి, కేసులు ఏంటి మాకేం అర్థం కావట్లేదు, మేము వచ్చింది ఒకటే మీరు ఒకటి చెప్తున్నారు, అసలు మాకేం అర్థం కావట్లేదు అని చెప్పాం. లేదమ్మా నీ పేరు మీద కేసు ఉంది, మేము అరెస్ట్ చేయాలి అర్జెంటుగా
అది ఇదని బెదిరించారండి. ఇక ఏం చేయాలో అర్థం కాలే. ఇక ఏం చేయాలో అర్థం కాకపోతే మీరే చేయాలండి ఏదో ఒకటి, మాకేం తెలియదు, మేము పొద్దున్నే లెగను కూడా లెగలేదు, ఇలా ఫోన్ వస్తే ఇలాగ కేసు పెట్టమంటే మీ దగ్గరికి వస్తే మీరేం కొత్త కేసు అంటున్నారు, అసలు మాకేం అర్థం కావట్లేదంటే మీరేదో ఇన్నోసెంట్లో ఉన్నారు, మీకు తెలియదు అనుకుంటే ఏమి, మిమ్మల్ని ఇరికిచ్చారు ఇక్కడ అని అన్నాడు. సరే ఏం చేయాలండి సార్, మాకేం తెలియదండి, ఎలాగోలా ఈ కేసులో బయట పెట్టండి, మాకేం తెలియదు, మేము ఏదో రోజువారీ పనులు చేసుకుని బతికేవాళ్ళం, మేము అసలే పనులు లేక 2-3 నెలల నుంచి ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోయి మేము ఇంట్లో కూర్చొని ఉంటే మీరేం కొత్త కొత్త కేసులు అని చెప్పి అంటున్నారా అని చెప్పి భయం వేసిందండి. చాలా భయపెట్టేశారు, ఏం చేయాలో అర్థం కాల. సరే అని చెప్పేసి ఆయన అన్నాడు, మీ కేసుని సిబిఐ ఆఫీసర్గా చెప్తాను, మీరేదో ఇన్నోసెంట్లో ఉన్నారు, మీకేం తెలియనట్టుంది, సిబిఐగా చెప్తే వాళ్ళే మిమ్మల్ని కాపాడుతారు అది అని చెప్పి అన్నాడు. ఫస్ట్ ఏమో కస్టమర్ ఆఫీసర్ అన్న పాత్ర అయిపోయింది, ఇక్కడి నుంచి ఈయన పాత్ర అయిపోయింది, సిబిఐ ఆఫీసర్ అంట. సిబిఐ ఆఫీసర్ ఎవరు, లేడీసు, ఆమె గప్పు చెప్పాడు ఇక తీసుకెళ్ళి. సరే ఆమె గప్పు చెప్పగానే ఆమెమో గసురుకుంటుంది, ఏంటి డోర్ లాక్ చేయకుండా వచ్చేస్తుంది అంటే మాకు తెలియదు కదా, అక్కడ జరుగుతున్న సంగతి మాకు తెలియదు, అంతా వీడియో కాల్లో జరుగుతుంది, వీడియో కాల్లో వాళ్ళు కనబడట్లా, మేము కనబడతాం కానీ వాళ్ళు కనబడట్లా. సరే అయిపోయింది, సిబిఐ ఆఫీసర్ అంట. ఆమె గసురుగా తర్వాత 10 నిమిషాల తర్వాత రామ్మా అని చెప్పి ఆయన్ని పంపించేసినట్టుగా నా ముందు నాటకం ఆడారు. సరే అని చెప్పేసి 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఈయన వెళ్ళి ఇలాగా షహిన్షా అంటండి, ఆయన చాలా ఇన్నోసెంట్లా ఉన్నాడు, ఆయన కేసు ఒకటి వచ్చింది ఇట్టగా, మీరే ఆయన ఎట్టా చేయాలి, కాపాడాలి, కేసు లేకుండా చేయాలంటే అలా కుదిరిద్ది అది అని చెప్పి కాసేపు కసురుకున్నట్టు కసురుకుంది. తర్వాత మళ్ళీ ఆమె ఈ పాత్ర అయిపోయింది ఇక్కడితో. ఆమె మళ్ళీ వేరే నెంబర్ నుంచి మళ్ళీ వీడియో కాల్ చేసింది, వీడియో కాల్ చేసి కనబడలేక ఆమె లైట్గా అలా కనబడి మళ్ళీ వీడియో ఆఫ్ చేసింది. ఆమెది మన వీడియో రికార్డ్ అయింది, మన వీడియోని రికార్డ్ చేస్తామని చెప్పారు. సరే అని చెప్పి ఏంటి కేసు ఏంటమ్మని అడిగితే ఇలా అన్నారండి, మా పేరు మీద పాలసీ లేదు వెళ్తున్నా అంటున్నారు, దాని గురించి మేము కేసు గురించి పెట్టమంటే సరే ఇలా కేసు పెట్టాలని చెప్పి ఆన్లైన్లో పెడతా అన్నారు, కేసు మీరు రావసలేదంటే ఇలాగ వచ్చామండి, మేమే వచ్చాం కదా, మేము వస్తే మా పేరు మీద వేరే కేసు ఎత్తుకుతున్నారు వీళ్ళు, మాకేం అర్థం కావట్లేదంటే సరేనమ్మా మీ పేరు మీద ఇక్కడ పెద్ద కేసు రిజిస్టర్ అయింది, ఇక నేను అరెస్ట్ చేయాలి తప్పదు అది ఇది అని చెప్పి నా పేరు మీద 2 వారెంట్లు పంపించారు వాళ్ళు. అది కూడా ఎలా అంటే అదే నా ఆధార్ కార్డు ఏం లేదు, నన్ను భయపెట్టి మీ ఆధార్ కార్డు అది అని చెప్పి వాట్సాప్ చేయమన్నారు. నేనే భయం వేసి నా వాట్సాప్ చేసేసా, తెలియక వాట్సాప్ చేసేసాక ఇక ఆ వాట్సాప్లో ఫోటోని చక్కగా ఫోటోషాప్ చేసి నా పేరు మీద నా ఆధార్ కార్డ్ నెంబర్ వేసి నా ఫోటో పెట్టేసి ఒక కేస్ లాగా చాట్ షీట్ పంపించారు నాకు, అది కూడా వాట్సాప్లోనే పంపించారు. అక్కడేమైందంటే ఆమె మాట్లాడుతూ ఇక నీ పేరు మీద పెద్ద కేసు ఏందమ్మా అనేపాటికి ఏమండి మాకేం తెలియదు అని చెప్పి బతిలాడుకున్నాము. సో మాకైతే అర్థం కావట్లే ఏమి, ఒకటే ఏడుపు, ఫస్ట్ టైం, ఎప్పుడు రాలండి కాల్స్, తెలుసు ఆన్లైన్లో ఇలా కేసులు మోసాలు జరుగుతున్నాయి, సైబర్ నేరగాళ్ళు ఇలాగ మోసం చేస్తారని చెప్పి అన్నారు, కానీ ఎప్పుడు లేని మేమే వేరే వాళ్ళు చెప్పేవాళ్ళం ఇలాగా మోసాలు జరుగుతున్నాయి అని, ఎవరు ఇలాంటి వాటిలో ట్రాప్లో పడమాకండి అని చెప్పి మేమే చెప్తాం, అలాంటిది మాకే అర్థం కాదు, మేమే ఈ ట్రాప్లో పడిపోయాం, ఏం చేయాలో అర్థం కాక ఇక సరే అని చెప్పి ఏం చేయాలి మేడం ఏదని అడిగితే మీ పేరు మీద ఇలా పెద్ద కేసు ఏందమ్మా, నేను అరెస్ట్ చేయాలి తప్పదిగా, నేను మనీ లాండరింగ్ మామూలు మాటలు కాదు, అమిత్ చౌదరి అన్న మీ పేరు మీద చాలా డబ్బులు ఇక్కడ మనీ లాండరింగ్ చేశాడు, 8 కోట్లు నీ అకౌంట్లోకి వచ్చినాయి, దానికి గాను నీ కమిషన్ 8 లక్షలు దొరికినాయి, ఏం చేసావు ఆ డబ్బులు అనేది అన్నారు. ఏం చేయలేను మేడం, అసలు మాకు డబ్బులు ఉంటే మాకు ఈ బాధలు ఎందుకు అని చెప్పాం. లేదు నీకు పెద్ద కేసు అయింది ఇది అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి మేడం అని చెప్పి బతిలాడుకున్నా. అడిగితే సరే నీ పేరు మీద ఒక లీగల్ అడ్వకేట్ని పెడతాం, ఆయన నీ కేసుని హ్యాండిల్ చేస్తారేదన్నారు. సరే మేడం ఏదో వచ్చేయండి, మాకేమైతే ఇది తెలియదండి ఏమైనా అడిగితే సరే అని చెప్పి ఏమేం చేసింది, మెయిల్ చేసినట్టు నాటకం అనమాట, మెయిల్ చేసినట్టు చేసి ఇలాగా షహిన్షా ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి ఇలా కేసు ఒకటి వచ్చింది సార్ అని చెప్పేసి ఫోన్లో మాట్లాడింది ముందు.
మాట్లాడితే ఆయన ఏమో మెయిల్ చేసినట్టుగా తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్లోనే ఉన్నా, ఇలాగే కూర్చొని ఉన్నాం మేము. ఇక ఫోన్లో చెప్తుందనమాట, చెప్పానమ్మా నీ గురించి ఏదని అంటే, సరే సరే మేడం అంటే, మరి నువ్వు ఇక్కడ కోర్టుకి రావాల్సి వచ్చింది ఏదంటే, కోర్టుకి అయితే మేము రాలేము మేడం అదంటే, కోర్టు రాకపోతే ఎట్టాగమ్మా కేసు అయింది కదా, మీరు అరెస్ట్ చేసి తీసుకొస్తారు కదంటే, లేదు మేడం ఏదో ఒకటి చేయండి అని చెప్పి అడిగితే, సరే నీ పేరు మీద బెయిల్ తీసుకుంటాం ముందు అన్నాడు. బెయిలా? కేసు ఎందుకు బెయిల్ ఏంటి మేడం, అసలు మేము చేయలేదు ఇది తప్ప అని అడిగితే, లేదు ముందు బెయిల్ తీసుకుంటాం, తర్వాత కోర్టుకు సబ్మిట్ చేస్తాను నిన్న ఇది అన్నారు. లేదు మేడం మాకేం అర్థం కావట్లేదు, ఏదో ఒకటి చేయండి మేడం అని చెప్పి బతిలాడితే, సరే మళ్ళీ ఇంకోసారి మాట్లాడతారా అని చెప్పి అడ్వకేట్తో ఆయనతో మాట్లాడి బెయిల్ ఎంత ఇదని అడిగితే మాట్లాడి చెప్తానని చెప్పి 2 లక్షలు అని చెప్పిందండి. అంత అప్పటికప్పుడే ఆ కేసు రావడం ఏంటో, ఈ కేసుని మళ్ళీ ఇంకో కేసు తీయడం ఏంటో, మళ్ళీ ఇక్కడికి వచ్చేపాటికి అడ్వకేట్ ఏంటో, అది అంతా ఒక రోజులోనే. సరే 2 లక్షలు అన్నారు. 2 లక్షలా? బెయిల్ 2 లక్షలు అండి, నాకేం అర్థం కావట్లేదు, మన అదే రూపాయి లేదు. ఏదంటే నేను అసలు ఫోన్పే బ్యాంక్ అకౌంట్ చూపించి మాకు ఇది అన్నారు. బ్యాంక్ అకౌంట్ చూపించడం అండి మీద మా దగ్గర రూపాయి లేదంటే, లేదు మీ బ్యాంక్ అకౌంట్ చూపించి స్టేట్మెంట్ పంపించన్నారు. స్టేట్మెంట్ కాదు, ముందు మేము ఇలాగే ఆన్లైన్లో ఉంటాం, మీరు అకౌంట్ చూపించండి అన్నారు. స్క్రీన్ షేర్ చేయమన్నారు. స్క్రీన్ షేర్ చేయడం మేడం, అసలు గవర్నమెంట్ యాప్ బ్యాంక్ యాప్ మీకు స్క్రీన్ షేర్ అవ్వదు అని చెప్తే, సరే ఫోన్పేలో ఎంత ఉందో బ్యాలెన్స్ చెక్ చేసి నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించామండి. మా దగ్గర ఎంతో లేదండి, 600 ఉన్నాయి దాంట్లో. సరే అని చెప్పి అది పంపించా, అది చూసి సరేనమ్మా నీ గురించి మాట్లాడతాను నేను తగ్గించమని అడ్వకేట్తో అని చెప్పి అంది. సరే మేడం మాట్లాడండి కొద్దిగా మీరు అంటే, సరే అని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడే ఒక 10 నిమిషాలు ఆగి, సరే మెయిల్ చేశారు నాకు సార్ గారు, మీ పేరు మీద మీరు చాలా ఇన్నోసెంట్లా ఉన్నారు, మిమ్మల్ని ఏ విధంగా కేసులను బయటపడేస్తామని చెప్పి అన్నారు, తగ్గిస్తానులే అమ్మా ఎంతో కొంత అని చెప్పి అంటే, సరే అంతే ఎంత కట్టగలరు అన్న. ఎంత కట్టగలను మేడం, అసలు నేను డబ్బులు ఏం కట్టలేను, నా దగ్గర రూపాయి లేదు, అసలే అప్పుల్లో ఉన్నాను, పనులు కూడా లేవు 3 నెలల నుంచి, ఇంటది కూడా 3 నెలల నుంచి ఏం కట్టలేదు అని చెప్తే, అసలు వినరే, ఎంత చెప్పిన అట్లా నా నోటితో నేనాలని ఎంత ఇస్తాను, సరే అని చెప్పేసి అట్ట చేసి ఎంత బతిలాడినా అయినట్లా, సరే అని చెప్పి నేనే ఇక లాస్ట్కి ఒక 5 నుంచి 6 వేల దాకా ఇవ్వగలనండి అని చెబితే, సరే అయితే రేపు 3 గంటలకు మేము ఫోన్ చేస్తాం, శుక్రవారం ఈ బెయిల్ అమౌంట్ అరేంజ్ చేసుకోండి, మీరు ఢిల్లీ వచ్చి కట్టాల్సి వచ్చింది. ఢిల్లీ అయితే రాలేమండి, ఏం చేయాలి అని అర్థం కావట్లేదు, మేము ఢిల్లీ రావడానికి డబ్బులు లేవు కదండి అని చెప్తే, సరే ఆన్లైన్లో కట్టగలరా అన్నారు. సరే ఆన్లైన్లో కడతామండి అని చెప్పాను. అంతా ఈరోజు గురువారం రోజు ఈ పని అయిపోయింది. ఇక శుక్రవారం పొద్దున్నే ఫోన్ చేసేసి, మీకు ఏమైనా చుట్టుపక్కల ఏమైనా తేడాగా కనపడుతుందా, మీ మీద నిఘా ఉందా అని అడుగుతున్నారు. ఎందుకు మేడం అంటే, ఇక్కడ అమిత్ చౌదరి అన్నాడు పెద్ద ఫ్రాడ్, ఆడికి పై ఎంతోమంది చేతులతో కలిపున్నాడు, ఆడు ఎంతోమందితో పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఉన్నారు, ఎందుకంటే వాటి దగ్గర నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, నీ మీద నిఘా ఉండిద్ది వాళ్ళది, నేను ఏమైనా చేయగలరు అని చెప్పి బెదిరించారు. లేదు మేడం అలాంటి ఏం లేవు, ఇక్కడ ఏం కనపట్లేదు అని చెప్పాను. సరే డబ్బులు అరేంజ్ చేసుకుని 3ంటికి ఫోన్ చేస్తాం అన్నారు. సరే మేడం అన్న, నాకు అర్థమైపోయింది, 2 లక్షలు అన్న వాళ్ళు 5-6 వేలు ఒప్పుకున్నారు ఏంటిళ్ళు అని చెప్పి ఇక నాకు డౌట్ వచ్చింది. అయినా కొద్దిగా ఎక్కడో భయం, ఎప్పుడూ లేదు కదా ఇలాంటి కేసులు ఎప్పుడు లేదు నాకు. సరే ఎక్కడో ఒక చిన్న భయం. మళ్ళీ ఏం చేశానంటే, నేను కొద్దిగా తెలివి ఉపయోగించా. ఏంటంటే తప్పలా మా ఇంట్లో వాళ్ళు భయపడిపోయారండి, ఇలాగా ఊరేసుకోవడానికి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో వాళ్ళని పిలిస్తే పలకలేదని చెప్పి చూస్తే కిటికీల నుంచి ఊరేసుకుంటున్నట్టు కనబడ్డారంట. ఇలాగా తలుపులకి పోగొట్టి పోలీసు వాళ్ళకి పిలిపించారు.
నేను ఇంటికి వెళ్తానండి అని మెసేజ్ చేశా వాట్సాప్లోనే. అంటే వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేశారు, ఎక్కడ ఉన్నావు ఏంటని అడిగి, డబ్బులు అరేంజ్ అయినా లేదని. అప్పుడు ఈ ఐడియా వచ్చేలాగా నేను చేశాను అనమాట. ఇలాగ ఇంటికి వెళ్తున్నాను, ఇలా అయిందంట, పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారంట అని చెప్పి, వెళ్తున్నాను మేడం అని చెప్పి అన్నట్టుగా నేను కూడా మెసేజ్ చేసేయగా. మెసేజ్ చేయగానే సరే ఇంటికి వెళ్ళి నాకు ఫోటో షేర్ చేయి, మీ ఆవిడది అన్నారు. సరే అని చెప్పి ఫోటో షేర్ అంటున్నారు ఏంటని చెప్పి మళ్ళీ ఇంటికి వస్తే, ఇంటికి వచ్చాక నేనేం చేశాను, మళ్ళీ ఇంట్లో లేరండి, హాస్పిటల్ తీసుకెళ్ళారంట అర్జెంటుగా, సీరియస్ అయిపోయి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాను అన్నట్టుగా మళ్ళీ మెసేజ్ పెట్టా. ఏం చేసా మళ్ళీ తెలివిగా హాస్పిటల్కి వెళ్తాను కదా అని చెప్పేసి, గవర్నమెంట్ హాస్పిటల్ కదా అని చెప్పేసి, అక్కడ ఆల్రెడీ మాకు అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో, ఆయన సాయం కోసం వెళ్తాను అన్నప్పుడు ఎట్టాకి వెళ్తున్నాను కదా అని చెప్పేసి అక్కడ హాస్పిటల్ది ఫోటో తీసి ఆ ఫోటో వాట్సాప్లో పెట్టాను, ఇలాగ హాస్పిటల్కి వెళ్తున్నానని. సరేనా అక్కడికి వెళ్ళాక మీ ఆవిడ ఫోటో పెట్టన్నారు. మళ్ళీ ఫోటో అంటుంది ఎంట్రా బాబు అని చెప్పేసి మళ్ళీ ఏం చేశాను, సరే ఇట్టా కాదని చెప్పేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను. నన్ను మా ఆవిడ కూడా చూడలేదు, ఎంక్వైరీ కోసం తీసుకెళ్తారంటే ఈ లోపు మధ్యలో వీడియో కాల్ చేసింది. మళ్ళీ చేసి నన్ను చూస్తున్నావా, నేను కనపడుతున్నానా అని చెప్పి ఈసారి డైరెక్ట్గా వీడియో కాల్ కనబడింది. ఏం లేదు, భయపెట్టడానికి, పోలీస్ డ్రెస్లో టోపీ పెట్టుకుని. ఏం చెప్పిందో ఈ వీడియో పెడతాను కింద, చూడండి, వినండి, మొత్తం వినండి, విన్నాక మళ్ళీ చెప్తాను. నాకు మొదటి రోజు ఐడియా రాలేదండి రికార్డ్ చేయాలని, రెండో రోజు రికార్డ్ చేశాను. ఏం చెప్తున్నారో వినండి ఈ వీడియోలో, ఎందుకంటే వీళ్ళు హిందీలోనే మాట్లాడతారు, హిందీ వాళ్ళేనండి వీళ్ళు పూర్తిగానండి. ఏం చెప్తుందో ఎందుకనండి, నా వాయిస్ రికార్డ్ అవ్వలేదు కానీ వాళ్ళ వాయిస్ మాత్రం బాగానే రికార్డ్ అయింది. వినండి ఏం చెప్తుందో. ఏం చెప్తుందంటే, మీకు చుట్టుపక్కల కానీ ఏమైనా కానీ యాక్టివిటీస్ ఏమైనా కనబడుతుందా, ఎవరైనా మీ మీద నిఘా ఉంచారా అన్నట్టు చెప్తుందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు హిందీ అర్థమవుతో లేదో అని చెప్తున్నానండి. మీ చుట్టుపక్కల ఎలా ఉంది, ఏంటి పొజిషన్, మీరు బాగానే ఉన్నారుగా, మీకేం ప్రమాదం లేదు అన్నట్టుగా అడుగుతుంది, ఏది నన్ను సేవ్ చేస్తున్నట్టుగా. చూడండి ఇప్పుడు వీడియో కాల్లో కనబడి చూడండి. क्या आप मुझे देख पा रहे हैं? हाँ, तो आपको ऐसे इलीगल एक्टिविटीज वगैरह कुछ दिखाई नहीं दी आपके आसपास में? सब ठीक है ना? जैसे कि शेख, आपको पता है आपका नाम कितने बड़े केस में इन्वॉल्व है? हाँ, हम उसी के लिए आपको पूछ रहे थे कि आप सेफ है, ठीक है, आपके घर वाले सब ठीक है? हाँ, तो जैसे कि हमने आपको बोला था कि 3 बजे तक आपकी मीटिंग होगी हमारे साथ में। हाँ, तो आपने बेल अमाउंट का कुछ अरेंजमेंट हो गया है? लेकिन आपको ट्राई करना होगा ना शेख, क्योंकि शेख आपको आपके पास 3 बजे का टाइम है, क्योंकि मैंने मेरे ड्यूटी वर्दी के खिलाफ जाके मैंने आपको सपोर्ट किया हुआ है। हाँ शेख, वो हमें पता है, इसीलिए तो हमने कोर्ट से दरख्वास्त की थी आपके बारे में। आपको देख के तो हमने कोर्ट को बोला था कि आप इनोसेंट हो, और आपके लिए हम कोर्ट से यही बोलेंगे, दरख्वास्त करेंगे कि आपकी कुछ मदद की जाए। जैसे कि देखो, आपके अकाउंट से 8.5 करोड़ की ट्रांजैक्शन हुई है, उसके 10% की टक्के पर आपके पास 8.5 लाख है, जैसे कि गवर्नमेंट को दिखता है, उसके हिसाब से तो आपको 2 लाख पे करने थे। फिर भी हमने आपको, आपकी जैसे कि हालत देख के, आप गरीब हो, आपके पास काम नहीं है, ये सब देख के समझ के हमने आपके लिए बोला है कि जितने आप हो सकते हो उतने अरेंज करने के लिए। इससे ज्यादा तो मैं आपकी मदद नहीं कर सकती हूँ शेख जी। लेकिन आपको करना ही है 3 बजे तक। जैसे कि देखिए, नहीं तो कोर्ट के ऑर्डर आपके पास तो ऑलरेडी हमने आपको भेजे हुए हैं।
जितने भी कोर्ट के आपको 2 ऑर्डर किए गए थे, ऑर्डर्स निकले थे आपके नाम से, हमने भेजे हैं आपको। या फिर अगर आपने ये नहीं किया तो हमें मजबूरन आपको फिर गिरफ्तार करना पड़ेगा। शाम 3 बजे तक आपको कॉल करना होगा मुझे। हम कोर्ट को इतने तक रखेंगे और आपको ये केस के बारे में कॉन्फिडेंशियली रखना होगा। जब तक जब तक आप बेल नहीं भरोगे और उसके बाद की प्रतिक्रिया आगे नहीं शुरू होगी, उसके बाद तब तक तो आपको कॉन्फिडेंशियली रखना होगा। आपकी कहाँ पर है? आपकी वाइफ कहाँ पर है? ओके, ठीक है। मैं आपको 3 बजे को आप मुझे 3 बजे कॉल करना, ठीक है? డబ్బుల जी हाँ, కోసం शुक्रिया। 3ంటికి ఫోన్ చేసిద్దంటండి. కానీ నేను డబ్బులు కాదుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి. విన్నారు కదా ఏం చెప్పిందో. ఇలాగ పోలీస్ స్టేషన్లో వచ్చి ఇలా భయపెడతారనమాట. సరే అని చెప్పేసి నేనేం చేశానంటే పోలీసు వాళ్ళు ఇలాగా తీసుకొచ్చారు కదండి, మాట్లాడాక మళ్ళీ కాల్ చేస్తానంటే లేదు వాళ్ళ తర్వాత మాట్లాడిచ్చన్నారు. ఏంట్రా బాబు ఇంకైనా వదలట్లేదు ఏంటని చెప్పేసి మళ్ళీ ఏం చేశాను, లేదు ఫోన్ లాక్కున్నారు వాళ్ళు, లాక్కునేటట్టున్నారు, ఇక ఫోన్ ఇవ్వరండి అని చెప్పేసి నేనేం చేశాను, ఫోన్ కట్ చేశాక నెంబర్ బ్లాక్ చేశాక ఇక ఫోన్లు రాలేదు, ఏమీ రాలేదు. మళ్ళీ ఇక ఫోన్లు లేవు, ఇక అయిపోయింది, అక్కడితో క్లోజ్. మీరు చాలా జాగ్రత్త. ఇలాగా సైబర్ గాళ్ళు, నేరగాళ్ళు ఫోన్లు చేసి మన పేరు మీద ఇలాంటి కేసులు ఉన్నాయి, ఇది కేసు ఉంది, మీ పేరు మీద పార్సిల్స్ వెళ్తున్నాయి అని ఫోన్లు చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ షేర్ చేయమాకండి. ఎవరికేమో అండి లోన్లు ఇస్తాం, క్రెడిట్ కార్డులు ఇస్తాం అని చెప్పి ఫోన్లు చేస్తారు. మీరు ఎక్కడ ఇవ్వమండి. మీకంతటా మీరు ఓన్గా మీ క్రెడిట్ కార్డు కావాలన్నా ఏం కావాలన్నా లోన్ కావాలన్నా మీరే డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి ఇవ్వండి. అంతేగాని ఆన్లైన్ మాత్రం ఇవ్వకండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఇలాగ చాలా బాధపడ్డాను. పొద్దున్నుంచి 8:30 కానీ సాయంత్రం 3 దాకా ఇలాగే మీ ముందే ఎలా కూర్చున్నాను అలాగే కూర్చున్నాను. ఆఖరికి మంచిని కూడా తాగడానికి కూడా టైం ఇవ్వలేదు వాళ్ళు, అంతలా భయపెట్టారు. ఈ వీడియోని మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. తెలిసిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పండి. ఇలాగ ఫోన్ కాల్స్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. నచ్చితే ఈ వీడియో మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఎక్కువ మంది షేర్ చేయండి. ఇలాంటి నేరగాళ్లతో దూరంగా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. జై హింద్. ఇదేనండి నా వీడియో ఇంతవరకే. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మేము అనుకుంటున్నాం. అందరూ మెలుగుతూ ఉండండి. ఇలా నేరగాళ్ళు మనల్ని చాలా విధాలుగా ట్రాప్ చేయడానికి చూస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త. మీరు ఎక్కడ ఆధార్ కార్డులు కానీ పాన్ కార్డులు కానీ ఎక్కడ ఇవ్వమండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇదే. ఇలాంటి సైబర్ నేరగాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. మన చుట్టుపక్కల ఉన్నదాన్ని కాపాడాలి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి అందరికీ తెలిసేటట్టు చేయండి. ఇంకా ఉంటానండి. నమస్కారం.